సో టుడే సెషన్లో మనం హోస్టింగ్ని హౌ టు ఇన్స్టాల్ హోస్టింగ్ ఫర్ ఎనీ డొమైన్. సో టాపిక్ ఏంటంటే హౌ టు ఇన్స్టాల్ హోస్టింగ్ ఫర్ ఎనీ డొమైన్. సో హోస్టింగ్ అనే వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మనకు డిఫరెంట్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న హోస్టింగ్తో ఒక వెబ్సైట్కి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా మనం యాడ్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ మనకి ఏదైతే ప్రొవైడర్ ఉన్నారో ఆ ప్రొవైడర్ అకౌంట్ డీటెయిల్స్లో లాగిన్ అవుతాం. క్లియర్? సో మనకు గోడాడీ మనకి ఏదైతే ప్రొవైడర్స్ ఉన్నారో ఆ ప్రొవైడర్స్తో మనం లాగిన్ అవుతాం. ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నాకున్న ప్రొవైడర్స్తో నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ చూస్తారా, డొమైన్స్ అని చూస్తారా? మీకు ఎక్కడైనా సరే, ఏ ప్రొవైడర్ అయినా సరే మీకు సేమ్ నావిగేషన్ అనేది ఉంటుంది. సేమ్ నావిగేషనే, లైక్ డొమైన్స్ ఉంటుంది, లైక్ ఈమెయిల్స్ ఉంటుంది, హోస్టింగ్. ఈచ్ నావిగేషన్లో ఈచ్ ప్లాన్ అనమాట. హోస్టింగ్ క్లిక్ చేస్తే హోస్టింగ్ డీటెయిల్స్ మనకి గెట్ అవుతాయి. ఈమెయిల్స్ క్లిక్ చేస్తే ఈమెయిల్స్ సంబంధించిన సర్వీసెస్ మనకి అవైలబుల్ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేను హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా వెబ్సైట్ని హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ వెబ్సైట్ని హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం. నేను వెబ్సైట్కి వెళ్తున్నాను. ఈ వెబ్సైట్స్లో మనకి Sycad.in అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ని మనం హోస్ట్ చేసి ట్రై చేద్దాం. ఈ వెబ్సైట్ మనం హోస్ట్ చేద్దాం. ఈ వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి మనకు హోస్టింగ్లో ప్లాన్ ఫస్ట్ మనకు లైక్ ఆల్రెడీ సెటప్ ప్లాన్ ఉండాలి. సో నేను జస్ట్ క్లిక్ ఆన్ మేనేజ్. ఈ సెక్షన్లో మనం హోస్ట్ చేయొచ్చు అనమాట. అంటే కొత్త వెబ్సైట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు యాక్టివ్ ACS సింగపూర్ ఉంది చూసారా? ఇదేంటంటే మన డేటా సెంటర్. అంటే ఇప్పుడు నా సర్వర్ అనేది నేను ఒక సర్వర్ అనేది పర్చేస్ చేసేటప్పుడు డేటా సెంటర్స్ అనేవి మనకు రకరకాల డిఫరెంట్ డేటా సెంటర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. యూకేలో, యూఎస్ఏలో, ఇండియాలో. అలాగే నేను ఆసియా సింగపూర్ అనే ఒక డేటా సెంటర్ను చూజ్ చేసుకున్నాను. అంటే వీళ్ళ సర్వర్స్ అనేవి అక్కడ ఆ సింగపూర్ అనే లొకేషన్లో డేటా సెంటర్స్లో మన సర్వర్స్, మన యొక్క వెబ్సైట్స్ అనేవి హోస్ట్ చేస్తారు. క్లియర్? సో నేను 7 వెబ్సైట్స్ నేను క్లిక్ చేశాను. సో ఇందులో ఆల్రెడీ మనకి Sycad.in అనేది హోస్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డిలీట్ చేస్తాను. ఇక్కడ చూడండి, జస్ట్ Sycad.inకి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనం ఈ సెటప్కి వెళ్తాం అనమాట. ఈ సెటప్లో నేను ఆల్రెడీ ఉంది, నాకు వెబ్సైట్ ఉంది. బట్ నేనేం చేస్తాను, మనము లైక్ ఈ హోస్టింగ్ మనం డిలీట్ చేసి కూడా మనము లైక్ మళ్ళీ కొత్తగా కూడా మనం హోస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఎస్, ఇప్పుడు మనకు ఇది చూసారా, ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, అడ్మిన్ ప్యానల్ అంటే మనం ఆల్రెడీ హోస్ట్ చేసిన తర్వాత అడ్మిన్ ప్యానల్ ఎలాగో ఉంటుందో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అడ్మిన్ ప్యానల్, దీన్ని ఏమంటామంటే అడ్మిన్ ప్యానల్ అంటాం. అడ్మిన్ ప్యానల్ అంటే ఏంటంటే మనం వెబ్సైట్ అనేది ఎక్కడైతే మనం హోస్ట్ చేసామో వెబ్సైట్ బ్యాక్ ఎండ్, వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ అంటే మనం ఏదైతే వెబ్సైట్ మనం ఈ విధంగా చూస్తున్నామో దీన్ని మనము వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ అంటాము. దీన్ని మనం వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్. వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటి? జనరల్గా వర్డ్ప్రెస్, HTML, CSS, ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్పెక్ట్ ఉంది చూసారా? మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే మీరు ఆ వెబ్సైట్లో రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు వ్యూ పేజ్ సోర్స్ అని క్లిక్ చేసినా సరే మీకు కంప్లీట్ వెబ్సైట్ యొక్క పేజ్ సోర్స్ వస్తుందండి ఇలాగా. సో ఇందులో మీరు Ctrl+F టైప్ చేసి ఇలా మీరు WP అని టైప్ చేసినప్పుడు ఇది ఏ టెక్నాలజీలో అంటే WP అంటే వర్డ్ప్రెస్ అని. సో ఇలా WP అని మీరు టైప్ చేసినప్పుడు ఈ విధంగా మీకు WP వచ్చినట్లయితే ఆ వెబ్సైట్ని మనము వర్డ్ప్రెస్ అనే టెక్నాలజీలో డెవలప్ చేశారు అని మనము ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఏ వెబ్సైట్కైనా సరే వెళ్ళేసి మీరు ఈ విధంగా రైట్ క్లిక్ చేసేసుకొని రైట్ క్లిక్లో ఇలా డ్రాప్ డౌన్లో ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఇన్స్పెక్ట్ ఆర్ వ్యూ పేజ్ సోర్స్ ఏది క్లిక్ చేసినా సరే మీకు కంప్లీట్ యొక్క వెబ్సైట్ అనేది సోర్స్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇది
కంప్లీట్ వెబ్సైట్ సోర్స్ కోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఏ వెబ్సైట్ అయినా సరే రూట్ ఏంటి? ఏ వెబ్సైట్ అయినా రూట్ అయితే హెచ్టీఎంఎలే. ఏ వెబ్సైట్ అంటే మీరు ఏ సిఎంఎస్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసినా సరే వర్డ్‌ప్రెస్ అనేది ఏంటంటే ఒక టూల్ ఆల్రెడీ బ్యాక్ ఎండ్‌లో హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసుకొని మనకు ఫ్రీ ఆఫ్ టెంప్లేట్స్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ రూట్ ఏంటి? హెచ్టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి? ఇదంతా కూడా ఇన్‌బిల్ట్. అంటే ఇన్‌బిల్ట్ మనకి హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ చూడండి. ఇవన్నీ ఇన్‌బిల్ట్ చూడండి. హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ కంప్లీట్ ఇది రూట్ అన్నమాట. సో మనం ఇందులో ఈ రూట్‌లో ఈ వెబ్‌సైట్ ఏ టెక్నాలజీలో డెవలప్ చేశారు అని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము? కంట్రోల్ ఎఫ్ డబ్ల్యూపీ. డబ్ల్యూపీ అంటే వర్డ్ ప్రెస్. మనం డబ్ల్యూపీ అని టైప్ చేసినప్పుడు మనకి కంప్లీట్‌గా ఇక్కడ చూసారా? డబ్ల్యూపీ కంటెంట్ ప్లగిన్స్ చూడండి. ప్లగిన్స్ అనేది ఒక వర్డ్ ప్రెస్ లో మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంది. ఒక వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనే పోర్టల్ మనకు అవైలబుల్ ఉంటుంది. సో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ప్లగిన్స్ కమింగ్ సూన్, పబ్లిక్, సిఎస్ఎస్, గ్లోబల్, అడ్మిన్ చూడండి సిఎస్ఎస్ ట్యాగ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఈ మన ఒక వెబ్సైట్ అనేది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు రియల్ టైంలో మీరు కొంతమంది క్లయింట్స్ దగ్గరికి వెళ్తారు. కొంతమంది క్లయింట్స్ ఎలా చెప్తారంటే ఆల్రెడీ మాకు వెబ్సైట్ ఉంది. బట్ వెబ్సైట్‌లో అప్డేట్స్ లేవు. వెబ్సైట్ అనేది ఏదో ఉంది. బట్ మేము ఇంకా బాగా బెస్ట్‌గా యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. వెబ్సైట్‌లో ఏమీ లేదు కంటెంట్. ఏదో డమ్మీ వెబ్సైట్ ఉంది. అని వాళ్ళు మనకు క్లయింట్ అనేది మనకు చెప్తారనమాట. సో అలాంటప్పుడు మనము మనకు నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి? మీరు వెబ్సైట్ ఏ టెక్నాలజీలో డెవలప్ చేశారు? అంటే హెచ్టీఎంఎలా? సీఎస్ఎస్సా? వర్డ్‌ప్రెస్సా? మనం కొంతమంది క్లయింట్స్‌ను మీరు ఏ టెక్నాలజీ డెవలప్ చేశారంటే కొంతమంది క్లయింట్స్‌కి అంత అవేర్‌నెస్ ఉండదు. మాకు అంత ఐడియా లేదమ్మా. నేను వెబ్సైట్ లింక్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. అది మీరే చూసుకొని అంటారు. అంటే కొంతమందికి ఐడియా ఉండొచ్చు. కొంతమందికి ఐడియా ఉండదు. సో ఐడియా లేని వాళ్ళకేంటి? వాళ్ళు మనకు వెబ్సైట్ లింక్ ఇస్తారు ఇలాగా. ఇప్పుడు సాయికా డాట్ ఇన్ లింక్ ఇచ్చారు. సో మీరేం చేస్తారు అప్పుడు? ఈ వెబ్సైట్‌ని ఇలా మనం గూగుల్‌లో సెర్చ్ చేసుకొని ఇలా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్‌లోకి వెళ్ళేసి సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు. యెస్ సార్ మీది వర్డ్‌ప్రెస్ వెబ్సైట్. యెస్ మేము వర్డ్‌ప్రెస్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో మేము టేక్ కేర్ చేస్తాం మీ సైటు అని మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. ఇంకొక విధంగా కూడా మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే కొన్ని ఇప్పుడు నా వెబ్సైట్ నేమ్ /wp-admin ఇలా టైప్ చేసినప్పుడు కూడా నేను ఇవన్నీ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. చూడండి. ఇలా టైప్ చేస్తే డైరెక్ట్‌గా మన అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. wp-admin ఇప్పుడు మీరు కొత్త దాంతో ఎలా ఓపెన్ చేస్తారంటే ఇప్పుడు ఒక వెబ్సైట్‌కి వెళ్ళండి. saica.in అని ఒక వెబ్సైట్ ఉందా? వీఆర్ అండర్ మెయింటెనెన్స్‌లో ఉంది సైట్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీరు క్లయింట్ ఏం చేస్తారు? యెస్ అమ్మా అని ప్రొవైడ్ చేస్తాడు. నాకు ఏం తెలియదు. నాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలుసు. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ అయిపోయి మీరు చూసుకోండి అంటారు. ఈ సిట్యుయేషన్‌లో మనం స్మార్ట్‌గా ఉండాలి. ఎలా ఉండాలి? మోస్ట్ ఆఫ్ ది సైట్స్‌కి saica.in ఉంది కదా! /wp అంటే వర్డ్‌ప్రెస్ -admin ADMIN. సో ఇది మనం ఎంటర్ చేసి జస్ట్ అలా ఎంటర్ చేసినప్పుడు మనకి వెబ్సైట్ యొక్క అడ్మిన్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. మన వర్డ్‌ప్రెస్ యొక్క వెబ్సైట్‌కి అడ్మిన్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. క్లియర్? సో మోస్ట్ ఆఫ్ ది అంటే మనకు జనరల్‌గా చిన్న వెబ్సైట్స్‌కి ఏంటంటే ఈ విధంగా మనము డైరెక్ట్‌గా అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. చూడండి wp-login.php చూడండి ఇది కూడా వీళ్ళన్నీ కూడా ఈ టూల్ అన్నీ కూడా ఆల్రెడీ హెచ్‌టిఎంఎల్, సిఎస్ఎస్, పిహెచ్‌పి సెటప్‌లో సిఎంఎస్ పోర్టల్ డెవలప్ చేశారు. వర్డ్‌ప్రెస్ ఈజ్ నథింగ్ బట్ సిఎంఎస్ పోర్టల్ అన్నమాట. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం ఏదైతే కంటెంట్ మేనేజ్మెంట్ మనం ఏం చేస్తున్నామో సిస్టమ్ అన్నమాట. ఆల్రెడీ మనకు ఒక టూల్ ఉంది. ఆ టూల్‌లో యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఈజీగా ఉన్న టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని ఈజీగా డెవలప్ చేస్తాం. ఎందుకోసము? డెవలప్‌మెంట్ టైమ్ అనేది చాలా లెస్ టైము, కాస్ట్ తక్కువ, ప్లగిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎస్‌సిఓ ఫ్రెండ్లీ. ఎస్‌సిఓ మనం డెవలప్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎస్‌సిఓ చేయొచ్చు. ఎస్‌సిఓ ఆన్ పేజ్ చేసుకోవచ్చు. ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ ఉన్న టెక్నిక్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అందుకోసం వర్డ్‌ప్రెస్ అనేది ప్రెజెంట్ ఉన్న సిఎంఎస్ పోర్టల్‌లో వర్డ్‌ప్రెస్ ఈజ్ ఎ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ క్రియేటింగ్ వెబ్‌సైట్స్. క్లియర్? సో నెక్స్ట్ ఈ విధంగా మనకు క్లయింట్ ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం ఈ విధంగా ఎంటర్ చేసినప్పుడు లాగిన్ చేస్తే మనం కంప్లీట్‌గా ఎక్కడికి వెళ్తాము? ఈ పోర్టల్ ఉంది చూసారా? దీన్ని ఏమంటామంటే వర్డ్‌ప్రెస్ సిఎంఎస్ బ్యాక్ ఎండ్ సిస్టమ్. వర్డ్‌ప్రెస్ సిఎంఎస్ బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఇది ఒక బ్యాక్ ఎండ్ సిస్టమ్. బ్యాక్ ఎండ్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాము?
ఇది మనకు యూజర్స్ కనపరాదు. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వెబ్సైట్ యొక్క ఓనర్ అడ్మిన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనకి ఈ యొక్క వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్ సిస్టమ్, బ్యాక్ ఎండ్ పోర్టల్ అనేది కనపడుతుంది. వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మనము వెబ్సైట్‌లో ఏదైతే కంటెంట్ గానీ, ఇమేజెస్ గానీ, ప్లగిన్స్ గానీ, థీమ్స్ గానీ కంప్లీట్ కస్టమైజ్ మనం ఎక్కడ చేస్తాము? ఓన్లీ వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్ సిస్టమ్‌లోనే చేస్తాము. ఫ్రంట్ ఎండ్‌లో మనం బ్యాక్ ఎండ్‌లో ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, ఇన్పుట్ బేస్ మీదుగా ఫ్రంట్ ఎండ్‌లో కంటెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. క్లియర్? ఇప్పుడు చూడండి. సైకా.ఇన్ అనే మనం ఇది ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది? బేస్డ్ ఆన్ బ్యాక్ ఎండ్ యాక్షన్. మనం బ్యాక్ ఎండ్‌లో ఏదైతే యాక్షన్ మనం ఇస్తున్నామో దాన్ని బట్టే మనకి ఫ్రంట్ ఎండ్ అనేది డిజైన్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ అనేది అడ్మిన్ యూజర్స్‌కి. సో మనం ఏంటి అంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్ మనము క్రియేట్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ మీకు క్లయింట్స్ ఎలా అంటారంటే ఒకసారి నాకు కూడా ఒక యూజర్ ఇవ్వమని అడుగుతారు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ యూజర్స్ అని ఒక చూడండి ఇక్కడ చూసారా? యూజర్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఒక సెక్షన్ అన్నమాట. సో ఇక్కడ యూజర్స్ అనే సెక్షన్‌లో ఏముంటుంది? జనరల్‌గా ఇక్కడ మనం చూస్తే ఆల్ యూజర్స్ క్లిక్ చేయండి. ఆల్ యూజర్స్. సో ఈ యొక్క ఆల్ యూజర్స్‌లో ఈ యొక్క ఆల్ యూజర్స్‌లో మనకి మనం కొత్త యూజర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇక్కడ చూసారా? ఆల్రెడీ నాకు ఒక సైకా.ఇన్ ఒక యూజర్ ఉంది. సో మనం కొత్త యూజర్‌ని మనం క్రియేట్ చేయాలనుకుంటే సో ఈ టాప్‌లో మనకి యాడ్ న్యూ యూజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ న్యూ యూజర్. సో యాడ్ న్యూ యూజర్‌ని మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? కొత్త యూజర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. యెస్, క్లిక్ ఆన్ యాడ్ న్యూ యూజర్. యెస్. సో ఇందులో నేను ఇప్పుడు మీ యూజర్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ కోసం వాటెవర్. నేను మీకు చూపిస్తాను. సో యూజర్ నేమ్ నేను సందీప్ 777 ఒక యూజర్ నేమ్ ఇచ్చాను. ఈమెయిల్ నేను ఏదైతే ఈమెయిల్ ఇస్తానో ఆ ఈమెయిల్‌కి మీ ఈమెయిల్ చెప్పరా? ఒకసారి నా దగ్గర ఉందనుకుంటా. సందీప్ 06 KKS. యెస్. మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది. అంటే మీకు ఎలా వర్క్ అవుతుంది చూపిస్తానండి కంప్లీట్‌గా యూజర్స్ అన్ని కూడా. అంటే మనం చేస్తేనే అర్థమవుతుంది. ఓకే. సందీప్ 06 KKS. ఇక్కడ చూస్తే యూజర్ నేమ్ అనేది మన ఇష్టం అన్నమాట. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సందీప్ హైదరాబాద్ 1221 ఇది మన ఇష్టం. అంటే లైక్ ఓపెన్ టెక్స్ట్ అన్నమాట. మనం ఏదైతే లైక్ రిమైండ్ చేద్దామో ఆ యూజర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్ కేస్ మీరు బయట అవుట్ సైడ్ ఇంటర్వ్యూకి వెళ్తే వైల్ క్రియేటింగ్ యూజర్స్ విచ్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్. యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నమాట. ఇవి లేకపోతే మనము యూజర్‌ని క్రియేట్ చేయలేము. ఇంటర్వ్యూలో అంటే అవుట్ సైడ్ ఇన్ కేస్ వెళ్తే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అడుగుతారు. వైల్ క్రియేటింగ్ యూజర్స్ ఇన్ వర్డ్‌ప్రెస్ సో విచ్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్. సో యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఈ 2 ఫీల్డ్స్ అనేవి మనకు రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నమాట. రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటే ఏంటంటే మ్యాండేటరీగా మనం పాస్ చేయాల్సిన ఫీల్డ్స్. బట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వెబ్‌సైట్ ఇవి ఆప్షనల్ ఫీల్డ్స్. నో నీడ్. మన ఇష్టం, మన ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ మీద మనం పాస్ చేసుకోవచ్చు. వీటిని ఏమంటామంటే ఆప్షనల్ ఫీల్డ్స్. రిక్వైర్డ్ ఫీల్డ్స్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్. నెక్స్ట్ పాస్వర్డ్. చూడండి ఇక్కడ పాస్వర్డ్ మనము ఒక యూజర్‌ని క్రియేట్ చేసే ముందు ఆటోమేటిక్‌గా మనకు ఒక పాస్వర్డ్‌ని ఇక్కడ సజెస్ట్ చేస్తుందండి. ఇది ఒక 12 డిజిట్స్ అంటే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. సో మనకు ఈ పాస్వర్డ్ వద్దు, నేను అంటే ఈ స్ట్రాంగ్ పాస్వర్డ్ నేను రిమైన్ చేయలేను అనుకున్నప్పుడు జనరేట్ అంటే మనము చూడండి కంప్లీట్‌గా జనరేట్ అవుతూనే ఉంటుంది. జనరేట్ నేను నాకు ఇది కూడా వద్దు టైప్ చేసుకోవచ్చు ఇలాగా team@1221 వీక్ ఉంది. నేను ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు. లైక్
మీడియం. చూడండి, నేను ఒక పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. ఇది స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఈ విధంగా మనం ఇది కూడా ఓపెన్ టెక్స్టే. పాస్వర్డ్ అనేది కూడా ఓపెన్ టెక్స్టే. లేదు నాకు ఆహ్, నేను నేను ఒక నోట్ ప్యాడ్‌లో నేను సేవ్ చేసుకోగలను అనుకున్నప్పుడు క్లిక్ ఆన్ జనరేట్ పాస్వర్డ్. సో, జనరేట్ పాస్వర్డ్ అనేది ఇలా మారుతూనే ఉంటుందండి. మన ఇష్టం. ఒక అల్గారిథం ప్రకారం వర్క్ అవుతుంది ఇది. సో, ఈ అల్గారిథం ప్రకారం మనం జనరేట్ చేసుకోవచ్చు పాస్వర్డ్. లేదు నేను సింపుల్‌గా నాకు ఇదంతా వద్దు team@122 ఇవ్వచ్చు. వీక్ పాస్వర్డ్స్ ఇచ్చుకోవచ్చు. బట్ మనకేందంటే ఒక 1 మంత్‌కి ఒకసారి మనకు రిమైండర్స్ మెయిల్స్ వస్తుంటాయి. మీ పాస్వర్డ్ వీక్‌గా ఉంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ చేసుకోండి అని మనకు వర్డ్‌ప్రెస్ సపోర్ట్ నుంచి మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మనం మన డిపెండ్స్. లేదు నాకు కొద్దిగా మీడియం పాస్వర్డ్ స్ట్రెంత్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. మనం పాస్వర్డ్ ఇన్ కేస్ వద్దనుకుంటే ఇక్కడ హైడ్, షో సింబల్స్ అన్నమాట. అంటే ఏంటంటే మనం కార్పొరేట్ ఆఫీసెస్‌లో వర్క్ చేస్తుంటాం కదా! సో, ఇన్ కేస్ మనకు మేబీ అంటే ఈ పాస్వర్డ్స్ మళ్ళీ మిస్‌యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. నేను జస్ట్ ప్రెజెంట్‌గా అయితే team@122 ఇచ్చాను. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే ఏంటంటే కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ వీక్ అంటే ఇన్ కేస్ నేను వీక్ పాస్వర్డ్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు నేను ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అన్నమాట. పర్లేదు నాకు వీక్ పాస్వర్డ్ ఉన్నా పర్లేదు అని ఇది అక్నాలెడ్జ్‌మెంట్. ఇన్ కేస్ ఈ అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది చూడండి. యాడ్ న్యూ యూజర్ అనే ఆప్షన్ రావట్లేదు. ఈ ఆప్షన్ అనేది డిసేబుల్‌లో ఉంది. ఇది ఎనేబుల్ అవ్వాలంటే మనం అక్నాలెడ్జ్ చేయాలి. యెస్ కన్ఫర్మ్ నాకు ఓకే ఈ యొక్క వీక్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడము. పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. తర్వాత సెండ్ యూజర్ నోటిఫికేషన్. సెండ్ ద న్యూ యూజర్ అండ్ ఈమెయిల్ అబౌట్ దేర్ అకౌంట్. అంటే మీకు ఒక మెయిల్ వస్తుంది. మీకు ఒక నోటిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఏమొస్తుంది అందులో యూజర్ నేమ్ సందీప్ 777 అండ్ సో ఆన్ ఇది ఒక యూజర్ నేమ్. సో, మీకు ఒక యూజర్ క్రియేట్ అయింది. సో, ఈ లింక్ ద్వారా మీరు లాగిన్ అవ్వండి అని ఒక మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ వద్దనుకున్నప్పుడు కూడా ఇది క్లిక్ చేస్తే ఈ మెయిల్ అనేది రాదు. క్లియర్? ఇప్పుడు మనకు మెయిల్ కావాలి కాబట్టి నేను మెయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత రోల్ అండి. ఈ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇప్పుడు ఇన్ కేస్ నేను అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్. ఆల్‌మోస్ట్ 8 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ రోల్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటంటే సేమ్ ఇప్పుడు నేను అడ్మినా నా సైకా.ఇన్ అనేకి సైకా.ఇన్ అనేది ఒక యూజర్‌కి అడ్మిన్. ఇప్పుడు నేను మీకు సందీప్‌కి అడ్మినిస్ట్రేటర్ ఇస్తే మీకు కంప్లీట్ యాక్సెస్ వస్తుందండి. కంప్లీట్ యాక్సెస్ అంటే మీరు అన్నీ చూడగలుగుతారు. కంప్లీట్ ఇందులో ఉన్న ప్రొడక్ట్స్, అనలిటిక్స్, మార్కెటింగ్, యూజర్స్, పేజెస్ అన్నీ చూడగలుగుతారు. ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్ అయితే. తర్వాత ఎడిటర్. ఎడిటర్ అంటే ఏంటంటే మీరు ఓన్లీ పేజెస్ ఉంటాయా? ఆ పేజెస్‌లో కంటెంట్ మాత్రమే మీరు ఎడిటర్ చేయొచ్చు. ఇప్పుడు మనకు బయట కంటెంట్ రైటర్స్ ఉంటారు చూసినావా? ఈ యొక్క కంటెంట్ రైటర్స్‌కి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఎడిటర్ రోల్ ఇస్తాం. ఎడిటర్ ఏం చేస్తారు? ఎడిట్ చేస్తాడు. ఏం ఎడిట్ చేస్తాడు? కంటెంట్‌ని ఎడిట్ చేస్తాడు. ఇమేజ్‌ని ఎడిట్ చేస్తాడు. ఎడిటర్ రోల్. తర్వాత ఆథర్. ఆథర్ అంటే కూడా ఈక్వల్ టు కంటెంట్ రైటరే. బట్ ఆథర్‌కి డిలీట్ చేయలేడన్నమాట. ఇన్ కేస్ ఏదైనా ఒక ఆర్టికల్ రాస్తే డిలీట్ చేయలేడు. ఇవి డిఫరెన్స్ అన్నమాట. మనం ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ అనేది మనం ట్రైన్ చేయొచ్చు. తర్వాత కాంట్రిబ్యూటర్ అంటే మన వెబ్‌సైట్‌కి ఏదైనా చిన్న చిన్న వర్క్స్ కాంట్రిబ్యూట్ చేయడం గాని, చిన్న చిన్న గెస్ట్ ఆర్టికల్స్ కాంట్రిబ్యూట్ చేయడం గాని, కొన్ని వెబ్‌సైట్స్‌కి ఎలా అంటే గెస్ట్ ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. గెస్ట్ ఆర్టికల్ అంటే ఏంటంటే కంటెంట్ రైటర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో కొన్ని ఆర్టికల్స్‌ను లైక్ ఒక గెస్ట్‌గా జాయిన్ అయిపోయి జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో వాళ్ళు ఒక రివార్డ్ లాగా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో, కాంట్రిబ్యూటరు. తర్వాత కస్టమర్ అంటే ఏంటంటే మేబీ మనది కామర్స్ వెబ్‌సైట్ అనుకోండి. కామర్స్ వెబ్‌సైట్ మనది. సో, కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే కస్టమర్ అకౌంటు. తర్వాత షాప్ మేనేజర్ అంటే ఏంటంటే మనకు ఒక కామర్స్ వెబ్‌సైట్. అందులో ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? స్టాక్ ఎంతుంది? ఇవన్నీ కూడా చూసుకోవాలంటే షాప్ మేనేజర్. ఇలా డిఫరెంట్ రోల్స్ అన్నమాట. సబ్‌స్క్రైబర్ అంటే ఏంటంటే మన వెబ్‌సైట్ ఇన్ కేసు ఎవరైనా సేమ్ ఈక్వల్ టు ఇది ఒక యూజర్ లాగా అనుకోండి. సో, యూజర్‌కి ఏదైనా మనం బ్యాక్ ఎండ్‌లో మనం చేయాలని కూడా చేయొచ్చు. ఇవన్నీ పాసిబిలిటీ ఉంటుంది. సో, కస్టమర్ ఎందుకు ఇచ్చారంటే ఒక కామర్స్ వెబ్‌సైట్‌కి మీకు మెయిల్ రావచ్చు. మీది ఒక పెద్ద క్లాతింగ్ స్టోరు. ఆ క్లాతింగ్ స్టోరు మనం వర్డ్‌ప్రెస్‌లో డెవలప్ చేసాము. కస్టమర్ ఏంటి నేను ట్రై చేస్తున్నాను. నాకు కస్టమర్ మనకు మెయిల్ పెట్టొచ్చు. నాది పలానా యూజర్ నేమ్ ఉంది. నేను ఇంతకుముందు మీతో షాపింగ్ చేసేవాడిని. బట్ నాకిప్పుడు ఈమెయిల్ అడ్రెస్ లేదు. బట్ నాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కస్టమర్ ఏదైతే ఉందో తనకి న్యూ యూజర్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం అడ్మిన్‌గా మనకు పాసిబిలిటీ ఉంటుందన్నమాట. మనకి కంప్లీట్ యాక్సెస్ మనం మన హ్యాండ్స్‌లో ఉంటుంది. సో, ఈ విధంగా డిఫరెంట్ రోల్స్ అనేవి మనం ప్రయోజనం చేసుకోవచ్చు. నేనిప్పుడు మీకు అడ్మినిస్ట్రేటర్ రోల్ ఇస్తున్నాను. అడ్మిన్ రోల్ అంటేనే మీకు కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. మీరు వెబ్‌సైట్ డిలీట్ చేయొచ్చు. కంప్లీట్‌గా మీరు కొత్త పేజెస్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈక్వల్ టు అడ్మిన్ అన్నమాట. రోల్ అడ్మిన్. సో, యాడ్ న్యూ యూజర్.
క్లిక్ ఆన్ యాడ్ న్యూ యూజర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు వెంటనే ఏమవుతుంది, మనకు ఈ విధంగా ఐడి ఈక్వల్ టు 2 అని వచ్చింది చూడండి ఇక్కడ స్టార్టింగ్ లో. ఐడి ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటి అంటే 2 యూజర్స్ ఉన్నారని. ఒక యూజర్ ఎవరు సైకా.in, ఇంకొక యూజర్ ఎవరు మీరు సందీప్ అనే 777 అనే ఒక యూజర్, 2 యూజర్స్. సో ఐడి ఈక్వల్ టు 2 అనమాట. సో ఈ విధంగా మనకు ప్రజెంట్ చేస్తుంది యూఆర్ఎల్ కూడా. సో అలాగే కొద్దిగా డౌన్ వస్తే మనకి చూడండి 2 యూజర్స్ ఉన్నారు. ఒకటి సైకా.in యూజర్ ఉంది, తర్వాత సందీప్ అనే యూజర్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నేమ్, మనం ఇన్ కేస్ నేమ్ పెట్టుకుంటే నేమ్ వస్తుంది. తర్వాత ఈమెయిల్ అంటే ఈ యూజర్ ఏ ఈమెయిల్తో లింక్ అయిందా ఈమెయిల్ వస్తుంది. తర్వాత రోల్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఉంది మీకు, అడ్మినిస్ట్రేటర్. తర్వాత పోస్టులు ఇప్పటి వరకు మీరు ఏం పోస్ట్ చేయలేదే 0. ఇన్ కేస్ ఏమైనా పోస్ట్ చేశారనుకోండి, ఇన్ కేస్ ఏమైనా పేజెస్ పోస్ట్ చేస్తే మీకు కౌంట్ అనేది యాడ్ అవుతుంది. 2 పోస్టులు చేస్తే 2, ఏమైనా యాడ్ చేశాను అనుకోండి 3, 4, 5, 6 అలా. ఇక్కడ చూడండి 4 ఉంది అంటే నేను ఒక 4 పోస్ట్ చేశాను, సంథింగ్ ఒక 4 పోస్ట్ చేశానని నాకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఎస్. సో ఇది యూజర్ అనమాట. ఈ యూజర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే, మీరు రేపు క్లయింట్స్తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా క్లయింట్ అడుగుతారు నాకు ఒక యూజర్ని క్రియేట్ చేయండి అంటే, మీరు ఈ లెఫ్ట్ సైడ్ లో మీకు యూజర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే ప్లగిన్స్ కింద ఉంటుందండి. ప్లగిన్స్ ఉంది కదా, ఈ ప్లగిన్స్ కిందనే యూజర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే యూజర్స్ మీరు క్లిక్ చేస్తే మళ్ళీ 3 వస్తాయి. ఆల్ యూజర్స్ అంటే ఏంటంటే కంప్లీట్ మనకున్న యూజర్స్ అన్ని లిస్ట్ వస్తుంది, ఆల్ యూజర్స్. తర్వాత కొత్త యూజర్ యాడ్ చేసుకోవాలనుకోండి, మనం ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ న్యూ యూజర్ని క్లిక్ చేస్తే కొత్త యూజర్ని మనం యాడ్ చేసుకోవడానికి ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా, చూడండి ఒక కొత్త యూజర్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్ కేస్ మనం ఇవి ఇవ్వకపోతే మనకు సబ్మిట్ అవ్వదు. నేను ఏదో నేమ్స్ ఇలా ఇచ్చాను మామూలుగా, సో మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనమాట, మనకి ఎర్రర్ వస్తుంది, నీడ్ టు పాస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. తర్వాత ప్రొఫైల్ అంటే ఏంటంటే మన యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది కూడా ఒక యూజర్ ప్రొఫైల్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఇన్ని ఆప్షన్స్. ఇందులో ఏంటంటే మీరు కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రొఫైల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే మనం సెట్ చేయొచ్చు, అంటే వాళ్ళకి లైక్ ఈ యూజర్ ఉంది కదా, ఈ యూజర్కి ఏ విధంగా కలర్ కాంబినేషన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విజువల్ ఎడిటర్ అంటే ఏంటంటే మనం కోడ్ ఉంటుంది కదా, అంటే వాళ్ళకి ఇది డిసేబుల్ చేసామనుకోండి, డిసేబుల్ ద విజువల్ ఎడిటర్ అంటే ఏంటంటే పోస్ట్ కూడా మనం ఏదైనా కోడింగ్ కానీ అవి కూడా మనము ఎడిట్ చేయలేము అనమాట. అంటే ఇంకా స్పెసిఫిక్ గా తర్వాత ఈ హెడర్స్ మార్చలేము, చాలా సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ఇలా చూసుకున్నట్టయితే ఎన్ని సెట్టింగ్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా పని చేయకుండా మనం పెట్టచ్చు. అంటే కొన్ని అంటే లైక్ తర్వాత లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్ బై డిఫాల్ట్ మనకి ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక యూజర్కి నేను ఇప్పుడు ఇన్ కేస్ మంది మేబీ జపనీస్ సైట్ లేకపోతే ఇంకొక సైట్ అనుకోండి, నేను వేరే లాంగ్వేజ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ లో కనబడుతుంది, ఆ యూజర్కి ఆ లాంగ్వేజ్ లో కనబడుతుంది అర్థం. లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత టూల్ బార్, షో టూల్ బార్ వెన్ యూవింగ్ ద సైట్. టూల్ బార్ అంటే దీన్ని ఏమంటామంటే టూల్ బార్ అంటామండి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి కదా, ఇవన్నిటిని టూల్ బార్. చూడండి అప్పుడే మన కలర్ చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయింది, ఇక్కడ నేను కలర్ చేంజ్ చేశాను కాబట్టి, ఇక్కడ చూసారా కలర్ చేంజ్ చేశాను కాబట్టి నాకు కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ నేను ఇంకో కలర్ ఇచ్చాను అనుకోండి, చూడండి మొత్తం థీమ్స్ అనమాట. ఇందులో మనకు తగ్గట్టుగా మనం పెట్టుకోవచ్చు, మోడల్ చూడండి కలర్స్. సో ఈ విధంగా నాకు లాంగ్వేజ్, నేను యాక్చువల్ నాది ఇంగ్లీష్ కాబట్టి బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఇచ్చుకున్నాను. మన యూజర్ నేమ్ ఎస్ మేబీ లైక్ పవర్ వెళ్ళి వస్తుంది. ఓకే, మరి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సందీప్? ఎనీ డౌట్స్? సుభాష్, ఇప్పుడు యూజర్స్ లో జస్ట్ మంది నాకు మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ చూపించారు కదా,
సో ఆ కస్టమర్కి ఓన్లీ ఫోటోస్ అప్లోడే మీరు ఆప్షన్ ఇచ్చారు. సో అది మనం ఎలా యాక్సెస్ ఎలా మనం ఆయనకి రైట్ చేయాలి ఆ ఫోటోస్కి? ఓన్లీ ఫోటోస్కే కస్టమర్ అని సెలెక్ట్ చేసుకోవాలా? కస్టమర్ కాదు. కస్టమర్ కాదు. కస్టమర్‌కి మనం ఫోటోస్ కూడా ఇవ్వము. మనం ఓన్లీ ఫోటో ఆప్షన్ ఇవ్వడానికి ఇక్కడ ఎడిటర్ ఉంది చూసారా? ఎడిటర్ ఎడిటర్. ఇవ్వచ్చు. ఎడిటర్ ఇవన్నీ రావు మళ్ళీ ఇంకా. ఓన్లీ ఎడిటర్ వస్తుంది. లేదంటే ఓకే. కాంట్రిబ్యూటర్ కూడా ఇచ్చుకోవచ్చు ఇలాగా. ఇక్కడ ఉంది చూసారా? కాంట్రిబ్యూటర్. ఓకే. కాంట్రిబ్యూటర్ కూడా ఇచ్చుకోవచ్చు. వాటి ఏంటంటే ఓన్లీ ఈ 2 మాత్రమే వస్తాయన్నమాట వాళ్ళకి. సో మనకి ఏం వెబ్‌సైట్‌కి మల్టిపుల్ వెబ్‌సైట్‌కి అడ్మిన్‌కి మనకి ఇప్పుడు మనకి ఇప్పుడు వెబ్‌సైట్‌కి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి కదా! నాకు ఓన్లీ సెకండ్ పేజ్‌కి నేను యాక్సెస్ చేయాలి ఆళ్ళకి. అలా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. కొన్ని ప్లగిన్స్ మనకు ఉన్నాయన్నమాట. దాన్ని పెట్టుకుంటా వాళ్ళకి దాని పర్టిక్యులర్ వైపుని చేసుకోవచ్చు. పాసిబుల్ ఉంది ఓకే. మనకి ఇక్కడ పేజెస్‌లో. కంప్లీట్ అంటే దీంతో చాలా క్రియేట్ చేసి అంటే చాలా మనకి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. షేర్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అది స్పెసిఫిక్‌గా రేర్ కేసెస్. మాక్సిమం మనము తీసుకున్న కంటెంట్ రైటర్స్ కూడా ఉంటుంది కాబట్టి. బట్ కంప్లీట్ మనకు షేరింగ్ ఉంటుంది. ఇందులో నుంచి తర్వాత ఈ యూపీఐ షేర్ చేసుకొని వాళ్ళకి అవే ఓపెన్ చేయొచ్చు. ఇంకా కొంతమందికి ఏంటంటే మనం స్పెసిఫిక్‌గా కొన్ని పేజెస్ మాత్రమే యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. మనం డైరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ పేజ్ వరకు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అదే ఎలా లైక్ చేయాలి మనం? మీరు అంటే వర్డ్‌ప్రెస్ అనేది ఈక్వల్ టు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు మీ మైండ్‌లో ఏదైతే ఉందో అది 99% చేయొచ్చండి. ఓకే. వర్డ్‌ప్రెస్‌లో. ఓన్లీ కొన్ని కేసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది వెబ్‌సైట్ ఇది. నాకిక్కడ లోగో ఉంది చూసారా? ఈ లోగో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కొన్ని కేసెస్. మేబీ కొంతమంది ఎలా అంటే నాకు ఇక్కడ జిఫ్ అనే ఐడియా ఉందా మీకు? జిఫ్ ఇమేజెస్ అని. జిఫ్ ఇమేజెస్. యాహ్! ఐడియా ఉంది. ఐడియా ఉంది. ఐడియా ఉంటుంది. అంటే ఏంటంటే అవి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ టెంప్లేట్‌లో థీమ్ అనేది ఓన్లీ ఇక్కడ లోగో సపోర్ట్ చేసిందనుకోండి. జిఫ్ సపోర్ట్ చేయదు. సో, జిఫ్‌కి మళ్ళీ మనం ఏంటి ఓన్‌గా హెడర్ డెవలప్ చేసుకోవాలి. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ లోగోనే ఇవ్వాలి. అంటే లోగోనే మనకు థీమ్ అని సపోర్ట్ చేస్తే, సో, మన లోగోనే మనము యాడ్ చేసుకోవాలి. జిఫ్ మనం పాసిబుల్ అవ్వదు. అలా కొన్ని ఉన్నాయి లిమిటేషన్స్. ఒక 1% ఆఫ్ లిమిటేషన్స్ ఉన్నాయి తప్ప, మాక్సిమం మన మైండ్‌లో ఏదైతే ఉందో అన్నీ చేయొచ్చన్నమాట వర్డ్‌ప్రెస్‌లో. మీరు పెద్ద పెద్ద వెబ్‌సైట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ కూడా ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో చేస్తున్నారు. లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. ఈజీగా డెవలప్‌మెంట్ టైమ్ ఈజీ ఉంటుంది. ఎస్‌ఈఓ బాగా చేసుకోవచ్చు. సో, అదే చేస్తారు. ఒకటి ఎగ్జాంపుల్ చూపించరా? ఒక పేజ్ ఏదైనా ఒక పేజ్ డిసేబుల్ అంటే కస్టమర్ యాక్సెస్ ఒకటే పేజ్ చేయాలి. లైక్ మనకు హ్మ్. ఉందా? చూపియగలుగుతారా ఒకటి? మీకిప్పుడు ఏం చేస్తానంటే మీకు ఒక మెయిల్ వచ్చిందా ఇప్పుడు మీకు మెయిల్? మెయిలా చెక్ చేస్తున్నా. మారుస్తుంది. నేను మీ యూజర్‌తో లాగిన్ అవుతానండి. ఓకే. యూజర్స్. మెయిల్ రాలే అండి? మెయిల్ రాలేదా? స్పామ్‌లో చూడండి. రాలే. స్పామ్‌లో గాని. ఓకే. వచ్చింది. స్పామ్‌లో వచ్చింది. నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు రోలు జస్ట్ ఆథర్ ఇస్తున్నా. ఇంకేమి ఇవ్వను. మీకు చూపిస్తా చూడండి. ఏమేమి డిఫరెన్స్ ఉంటాయో చూపిస్తాను. ఓకే. నేను కొత్త దాంట్లో లాగిన్ అయిపోతా. సో, ఇది మన అడ్మిన్ ప్యానెల్. ఇప్పుడు నేను మీకు ఓకే. యూజర్ నేమ్ పాస్వర్డ్ పెడతా. సో, ఈ యూజర్ నేమ్‌తో ఇప్పుడు మీకు ప్రెజెంట్ ఏముంది? కాంట్రిబ్యూటర్ ఉంది. ఓకే. జస్ట్ కాంట్రిబ్యూటర్ ఉంది. నేను ఈ మెయిల్ ఇచ్చిందా? అడ్రెస్ తీసుకుంది. ఇచ్చింది ఆథరా? కాంట్రిబ్యూటరా నాకు? ఇప్పుడు ప్రెజెంట్ కాంట్రిబ్యూటర్ ఒకసారి. కాంట్రిబ్యూటర్
జస్ట్ మీకు ఓకే. నేను చూపిస్తాను. ఈచ్ సెక్షన్‌కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. అంటే రోల్స్ మారుస్తాను. మార్చి ఈచ్ సెక్షన్‌కి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే. యూజర్ నేమ్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రెస్ ఏదైనా పాస్ చేసుకోవచ్చు. తర్వాత పాస్వర్డ్. సో, నేను సెట్ న్యూ పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. పాస్వర్డ్ కూడా. పాస్వర్డ్. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకుంటే ఇక్కడ సెండ్ రీసెట్ లింక్ అని కొడితే మీకు వర్డ్‌ప్రెస్‌లో మెయిల్ వస్తుంది. రిమైండ్. అప్డేట్ చేస్తున్నాను. పాస్వర్డ్ పెట్టిన తర్వాత మనం అక్కడ లాగిన్ అవుతాం. అప్డేట్ అయిపోయింది. తర్వాత లాగిన్. ఎర్రర్ వచ్చింది చూద్దాం. ఏం ఎర్రర్ వచ్చిందో. మళ్ళీ లాగిన్ కొడదాం. మళ్ళీ నేను లాగిన్ అవుతున్నా చూద్దాం. పాస్వర్డ్ మిస్ మ్యాచ్ లేకపోతే ఏంటి అని చూద్దాం. క్లోజ్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే. పాస్వర్డ్. యూజర్ నేమ్. లాగిన్. స్టిల్ ఎర్రర్. చూద్దాం ఎందుకు ఎర్రర్ డిస్ప్లే అవ్వట్లేదు. ఇదేంటంటే నాకు ఎర్రర్ డిస్ప్లే అవ్వట్లేదు కదా! ఎందుకని చూస్తున్నాను. అంటే పాస్వర్డ్ సరిగ్గా లేదా లేకపోతే ఏందని చూస్తున్నాను అంతే. లేదనుకున్నప్పుడు మళ్ళీ పాస్వర్డ్ కరెక్టే ఉంది. అన్నీ కరెక్టే ఉన్నాయి. అప్డేట్ యూజర్. మీరేమైనా పాస్వర్డ్ చేంజ్ చేసారా ఎప్పుడేమన్నా? లేదు కదా! క్లిక్ చేసి ఏమన్నా మెయిల్? చేయలేరు. నేను క్లిక్ మెయిల్ ఏం క్లిక్ చేయలే. ఓకే. ఓకే. నేను జస్ట్ బ్రౌజర్ మారుస్తున్నాను. మేబీ కుకీస్ అలా ఏమైనా ఉండొచ్చేమో అని జస్ట్ బ్రౌజర్ మారుస్తున్నాను. /wp ఎక్కువ కస్టమర్స్ కూడా ఇలా ఇష్యూస్ వస్తుంటాయి. పిల్లోడి. ఓకే. ఇప్పుడు చేద్దాం. యూజర్ నేమ్. యూజర్ నేమ్. పాస్వర్డ్. లాగిన్. మళ్ళీ వర్డ్‌ప్రెస్ ఎర్రర్. చూద్దాం ఎందుకు ఎర్రర్ వచ్చిందో మళ్ళీ చూద్దాం. ఒక్క నిమిషం. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే న్యూ అప్లికేషన్ పాస్వర్డ్. మీకు ఒక లింక్ వచ్చింది. ఏమైనా వచ్చిందా లింక్ అందులో? నేను మళ్ళీ యూజర్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. లింక్ చెక్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేయి. లేదంటే మళ్ళీ క్రియేట్ చేద్దాం.
లేదంటే నేను మీకు పాస్వర్డ్ రీసెట్ హ్మ్. లింక్ పంపిస్తున్నాను. ఒకసారి రీసెట్ చేయండి పాస్వర్డ్. ఓకే అండి. హ్మ్. లేదంటే నాది కూడా ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నా చూడండి. బెటర్. లేదంటే మనం రియల్ టైమ్ వెబ్‌సైట్ మీదనే చేద్దామండి. మేబీ ఏమైనా డేటాబేస్ అప్‌డేట్‌లో లేదేమో చూద్దాం. లెట్స్ సీ. నాకు పాస్వర్డ్ రీసెట్ చెప్పండి. చూద్దాం. చిన్నగుంటుంది. ఏదైనా మెయిల్ వచ్చింది. నోటిఫికేషన్ ఉంటుంది. మెయిల్ వచ్చిందా? మెయిల్ వచ్చింది. రాలేదు? హ్మ్. ఓకే. రీసెట్ చేయమంటారా? చేయండి. రీసెట్ చేయండి. రీసెట్ చేసి మీకు అక్కడ లాగిన్ అయినప్పుడు ఉందా? లేదా లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వండి. ట్రై చేయండి. మీ స్క్రీన్ నాకు లాగిన్ షేర్ అవ్వను. చేస్తారా? ల్యాప్‌టాప్‌లో ఉన్నారా? అవునా? షేర్ చేస్తున్నాను. మీ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. బెస్ట్. చూద్దాం. అక్కడే ట్రబుల్ షూట్ చేద్దాం. ఏంటి ప్రాబ్లమ్ అని. చెప్పండి. స్క్రీన్ విజిబుల్ కాగానే. షూర్. కనబడుతుంది ఇప్పుడు. యెస్. ఇప్పుడు ఓకే. ఇది మెయిల్ యాక్చువల్‌గా. కరెక్ట్. ట్రై పాస్వర్డ్ చేయమంటారా? లేదా ట్రై చేయండి లేకపోతే. ఏం ఎర్రర్ వస్తది? SYKA. SYKA డాట్ ఇన్. SYKA. SYKA. ఆ! ఓకే. హ్మ్. WP-admin. -admin. యాక్చువల్‌గా కొంచెం కీబోర్డ్ ప్రాబ్లమ్ ఉంది. అది టైప్స్ కొంచెం ఓహో! ఓకే. పర్లేదు. WP-admin. కరెక్ట్. సో, ఈ విధంగా మనము ఏ వెబ్‌సైట్‌నైనా లాగిన్ అవ్వాలి. అంటే వెబ్‌సైట్ లాగిన్ కంపల్సరీ మనకి ఇదే ఆప్షనా? హ్మ్. ఇదే ఆప్షన్. అంటే అడ్మిన్ ప్యానెల్‌లోకి లాగిన్ అవ్వడానికి ఇదే ఆప్షన్. మనం లేదు ఓకే. అంటే కొంతమందేంటంటే సెక్యూరిటీ రీజియన్స్‌గా WP అడ్మిన్ గాకుండా వాళ్ళ బ్రాండ్ నేమ్ పెడతారు. ఓకే. మనం కాపీ చేయలేమా దాన్ని మనం? యూజర్ నేమ్? కాపీ చేయొచ్చు. చేయొచ్చు. పేస్ట్. మీకు పేస్ట్ సరిగ్గా క్లిక్ అవ్వట్లేదు. కంట్రోల్ వి కొట్టండి. కొట్టాం కంట్రోల్ వి. ఒకసారి. అంటే యాక్చువల్‌గా ఇది మీరు అప్డేట్ చేయాలి. పాస్వర్డ్ అప్డేట్ చేయాలక్కడ. అప్డేట్ చేస్తేనే మీకు ఇక్కడ లాగిన్ అవుతుంది. ఓకే. సేవ్ పాస్వర్డ్ కొట్టండి. అంటే లేదంటే సేవ్ పాస్వర్డ్. ఓకే. ఎర్రర్ వస్తుంది. మేబీ డేటాబేస్ అప్డేట్ లేదని చూద్దాం ఒకసారి. ఎర్రర్ వస్తుందో రావట్లేదది. అవును. వర్డ్‌ప్రెస్ ఎర్రర్ వస్తది సెర్వర్. యాక్చువల్‌గా. ఓకే. సరే నేనేం చేస్తానంటే ఇంకొక వెబ్‌సైట్‌కి మీకు యూజర్ ఇస్తాను. చూద్దాం. లెట్స్ సీ. అంటే ఇది డేటాబేస్ అప్డేట్‌లో ఉండకపోవచ్చు. అంటే మనం ఇన్‌స్టాల్ చేసాం ఓకే. గానీ, లేకపోతే ఒకటి కొత్తది క్రియేట్ మన చేయమంటారా? దగ్గర మామూలుగా వర్కింగ్ వేరే వెబ్‌సైట్ ఉంది గదా! ఇప్పుడు మన హెచ్‌పైనల్ దగ్గర ఉన్నాయి. హోస్టింగ్ ఎళ్ళింది నేను ఒక లైక్ వెబ్‌సైట్ అంటే కొత్త వెబ్‌సైట్. క్రియేట్ చేయమంటారా? అవును. ఒక డొమైన్ హోస్టింగ్ తీసుకొని క్రియేట్ చేయమంటారా? ఒకటి బై చేస్తా. బై అలా చేస్తారా చేద్దామా ఇప్పుడు? స్క్రాచ్ నుంచి? చేస్తా. పర్లేదయితే. అలానే చేసేద్దాం. స్టార్ట్ నుంచి. అదే మీకు ఓకే అనుకుంటే అలానే చేద్దాం.
చేసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఇదే కదా! డొమైన్ తీసుకోవాలి. హోస్టింగ్ కదా! ఇదే కదా వెబ్‌సైట్. ఇదే. ఓకే. సో, ఫస్ట్ లాగిన్ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్. లాగిన్ క్లిక్ ఓకే. చేసి తర్వాత సైన్ అప్ ఇక్కడ గూగుల్ ఉంది కదా! గూగుల్‌తో మీరు సైన్ అప్ అవ్వండి. గూగుల్. ఓకే. గూగుల్ లాగిన్ పక్కన ఒక మెయిల్‌తో బ్రౌజ్ చేసేయండి. సో, నిన్న ఒక కూపన్ కోడ్ వచ్చింది సుభాష్ యాక్చువల్‌గా. ఆస్టింగ్ అనేది నేను కూపన్ కోడ్ టూల్ ఒకటి వచ్చింది. అది అది ప్రెస్ చేయమంటారా? కూపన్ కోడ్ అది. అవును. ప్లే చేద్దాం అది. యాక్చువల్లీ అది నేను సేవ్ చేసుకుందామని చెక్ చేస్తున్నాను మరి. లాగిన్ అయింది సైట్. తక్కువకొస్తే బెటర్ కదా! సో, లాగిన్. ఫస్ట్ మనం డొమైన్ తీసుకోవాలి. డొమైన్స్‌కెళ్ళండి. సో, మీరు ఓకే. ఎవ్రీ టైమ్ ఇలానే లాగిన్ అవ్వాలి. షూర్ సో, అండి. ఇప్పుడు మీరు ఏదైతే డొమైన్ అనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ సెర్చ్ చేయండి ఇక్కడ. ఎంటర్ యువర్ డిజైర్డ్ డొమైన్ నేమ్ అని సెర్చ్ చేయండి. కింద. ఓకే. ఒక ₹50, ₹99 ఉన్నాయి డొమైన్స్ అవి తీసుకోండి. అంటే డమ్మీవి. మామూలుగా ఫ్రీ డొమైన్స్ ఉంటాయి కదా! హోస్టింగ్ తీసుకుంటే మనం హోస్టింగ్ తీసుకుంటే అట్లొద్దా? హోస్టింగ్ ప్లాన్ ఇద్దామనుకుంటున్నారు ఇప్పుడు మీరు? హోస్టింగ్ సరే. తీసుకుంటే మన డైరెక్ట్ ఫ్రీ డొమైన్స్ వస్తాయి కదా మనకి. అవును. సరే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మనకు ఇప్పుడు మనం డొమైన్ హోస్టింగ్ ప్లాన్‌కెళ్ళండి. ఓకే. ఇప్పుడు మనం డొమైన్ తీసుకున్నా మనం డొమైన్ తీసుకుంటే అంటే మనం హోస్టింగ్ 1 మంత్ కూడా తీసుకోవచ్చు. ఓహో! ఓకే. హోస్టింగ్ ఓకే. 1 మంత్ కూడా తీసుకోవచ్చు. డొమైన్ తీసుకున్నా. ఓకే. ఓకే. మామూలుగా అది ఎంత కలిపి ₹200 ₹250 అవుతుంది. ఓకే. మీరు అంటే ప్రాక్టీస్ కోసం మళ్ళీ దాన్ని మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత దాన్ని 1 ఇయర్‌కి తీసుకోవచ్చు. షూర్ అండి. అలా కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు హోస్టింగ్ ఎలా మీకు అండి? హోస్టింగ్ వెళ్ళిపోతా. ఇక్కడ ఒకసారి ఈ వీపీఎస్‌కెళ్ళరా? వీపీఎస్. ఇది యాక్చువల్‌గా మీరు .కామ్‌లో ఉన్నారా? ఓకే. చేంజ్ చేయమంటారా? .కామ్ కాకుండా .ఇన్ పెట్టమంటారా? ఇది ఆల్రెడీ అప్‌డేట్ అయిపోయిందిలెండి. మీరు అక్కడ చూస్తే రూపీనే కనబడుతుంది. ఓకే. ఇక్కడ .కామ్ ఉంది ఇక్కడ. చేంజ్ చేయమంటారా? అవసరం .కామ్‌లో లేదా? ఉన్నారా? అవసరం లేదు. అది మనకి ఆటోమేటిక్‌గా లేదంటే ఒకసారి సేమ్ హోస్టింగ్ .ఇన్‌లోకి లాగిన్ అవ్వండి. .ఇన్ సేమ్ అకౌంటే .ఇన్‌లోకి లాగిన్ అవ్వండి. సేమ్ హోస్టింగ్ .ఇన్ కి లాగిన్ అవ్వండి సేమ్. అక్కడే సేమ్ ఈ .ఇన్ యాక్చువల్‌గా. .ఇన్ కరెక్ట్. ఇందులో సేమ్ సైన్ అప్ అవ్వండి. అంటే మనకి ఏదైనా కూపన్స్ ఉంటాయి కదా! అవి .కామ్‌లో ఒకసారి వర్క్ అవ్వవు. ఓకే. కరెక్ట్. సో సేమ్ యెస్. లాగిన్ అయింది ఇది. .ఇన్‌తో లాగిన్ అయిపోయింది. మళ్ళా .కామ్ వస్తుంది యాక్చువల్ యెస్. లోపలికొచ్చినాక. ఇప్పుడు ఇక్కడ వీపీఎస్‌కెళ్ళండి. వీపీఎస్. యాక్చువల్ మరి .ఇన్ అని రావాలిగా. .కామ్ అని వస్తుంది. ఏం కాదా? అది వాళ్ళు ఏం చేస్తున్నారు రూట్ చేస్తున్నారు. ఏం కాదు. ఓకే. 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 మీకేంటి డొమైన్స్ ఇది అవ్వట్లేదు. సర్వర్స్ వస్తున్నాయి గానీ. ఒకసారి లోగో క్లిక్ చేయండి. ఇవి వీపీఎస్. లోగో VPN. జస్ట్ హోమ్‌కెళ్ళండి. ఇది కాదు మనకి హోమ్‌కా? వద్దు. ఇది వీపీఎస్ కూడా వద్దు. హోమా? హోమ్‌కెళ్ళండి. మనకేంటంటే హోమ్. మీకు హోస్టింగ్ అని రావాలి. కిందకి రండి. హోస్టింగ్ రావట్లే యాక్చువల్‌గా. వెబ్‌సైట్స్‌లో ఉండొచ్చా? లేదండి. వెబ్ హోస్టింగ్ ఉంది ఇక్కడ. క్లౌడ్ హోస్టింగ్ ఉంది. ఒకసారి బిల్లింగ్‌కెళ్ళరా? నాకు తెలిసి ఓకే. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే మేబీ మీకు ప్లాన్స్ ఓపెన్ షూర్. అవుతాయి. సింగిల్ ఓకే. వెబ్ షూర్ అండి.
ఇప్పుడు మనకి ఓకే. మీరు వర్డ్‌ప్రెస్ కదా! వర్డ్‌ప్రెస్ వెబ్ హోస్టింగ్ తీసుకుంటే సరిపోతుంది. నేను మీకు ఓకే. షూర్ చెప్తాను. అండి. ఇదేంటంటే మీకు ఇంకా తక్కువకొస్తుంది. నేను లింక్ జనరేట్ ఓకే చేసి అండి. పంపిస్తాను. ఓకే. ఓకే. నో లైక్ ప్రాబ్లమ్. అప్పుడు ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. షూర్ అండి. సో, ఈ మీన్‌వైల్ ఏం చేస్తారంటే నా సర్వర్‌లో లాగిన్ అవ్వండి. పర్లేదు నేను చెప్తాను నేను డీటెయిల్స్. ఓకే. ఇక్కడ అంటే లాగిన్ మీరు అవ్వమంటారా మరి? సేమ్ లాగౌట్ చేసేసి హ్మ్. సేమ్ ఇక్కడ ఓకే. క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీకు మెయిల్ ఐడీ పంపిస్తున్నాను. మెయిల్ ఐడీ జస్ట్ పింగ్ చేస్తున్నాను. వాట్సాప్ చేస్తుందా? ఇక్కడే మన టీమ్స్ ఇందులోనే చాట్‌లో పంపిస్తున్నాను చూడండి. 1 సెకండ్. ఇంకా మనం యూజర్‌ది చూద్దాం. అంటే వేరే మనకున్నాయి గదా! అకౌంట్స్. ఒకసారి ఏదైనా అప్‌డేట్‌లు లేకపోయినా సరే మనకి అలాంటి ఇష్యూస్ వస్తాయి. బట్ ఫిక్స్ చేద్దాం ఎందుకని. అది పాస్వర్డ్. అది యూజర్ నేమ్. నెక్స్ట్. మీకు యెస్. యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే. యెస్. డన్. సో, ఇందులో ఇది వచ్చిందా 57. యాక్సెప్టెడ్. ఇందులో ఇక్కడ చూసారా? హోస్టింగ్ వస్తుంది. మీకు ఇక్కడ హోస్టింగ్ ఉంది. అటు రావాలి. ఎందుకు రాలేదంటే మీరు డైరెక్ట్‌గా సైన్ అప్స్ ఆఫ్ చేసినట్టున్నారు. అంటే ఓకే. హోస్టింగ్ ఓకే. ప్లాన్స్‌కి. సో, నేనేం ఓకే. చేస్తానంటే మనము ఒకటి లింక్ జనరేట్ చేసి అది పంపిస్తాను. అందులో రిజిస్టర్ అయితే ఇంకా తక్కువ వస్తుంది. ఇప్పుడు మన టార్గెట్ షూర్ అండి. ఏంటంటే ఒక యూజర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా! ఇప్పుడు మీరు ఈ అకౌంట్ యూజ్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఓకే. కిందికి రండి. ఇందులో మీరు హ్మ్. ఈ పైకెళ్ళరా? హ్మ్. cloudexcode.com ఉంది కదా! కొద్దిగా ప్రొడక్ట్స్. cloudexcode.com ఇది మేనేజ్‌కెళ్ళండి. మేనేజ్ అంటే ఏంటంటే ఈ వెబ్‌సైట్ మనం డాష్‌బోర్డ్‌కెళ్ళడానికి అంటే బ్యాక్ ఎండ్ డాష్‌బోర్డ్ ఉంది కదా! అది మనం వెళ్ళడానికి మేనేజ్ మీద అవును. క్లిక్ చేయండి. మేనేజ్. దేనికైనా ఎళ్ళమంటారా? రైట్. ఇక్కడికా? cloudexcode.comది. క్లౌడ్ ఎక్స్‌పర్ట్. ఇక్కడ ఓకే. కాదు ఓకే. కింద. ఎగ్జాక్ట్‌గా. ఏ వెబ్‌సైట్‌కి దాని మీద మేనేజ్‌కెళ్తే ఆ వెబ్‌సైట్‌కెళ్తారు. ఓకే. ఇప్పుడు చూడండి. ఇవన్నీ ఏంటి? ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ యొక్క ఈమెయిల్స్ అన్నమాట. ఓకే. ఈ ఈమెయిల్స్ మీరు ఏ విధంగా బ్రౌజ్ చేస్తారు? ఇక్కడ వెబ్ మెయిల్ ఉంది కదా! ఒక వెబ్ మెయిల్ మీద క్లిక్ చేయండి. మీకు చూపిస్తాను. ఇవన్నీ నేర్చుకోవాలి యాక్చువల్‌గా. ఇక్కడ రైట్ సైడ్‌లో వెబ్ ఓకే. మెయిల్ ఉంది కదా! ఆ వెబ్ మెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్ మెయిల్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ వాళ్ళు ఏదైతే యూజర్ ఉన్నారో వాళ్ళు పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకు అవుట్‌లుక్ మన జీమెయిల్ ఎలా ఉంటుందో అలాగా మెయిల్ ఓపెన్ అవుతుంది మన కంపెనీస్‌కి. సో, ఓకే. ఓకే. ఇప్పుడు నా రిక్వైర్‌మెంట్ ఏందంటే ఇక్కడ నాకు క్లయింట్‌కి ఒక మెయిల్ ఐడీ కావాలి. ఓకే. sandeep@cloudexcode.in క్రియేట్ చేయాలి ఇప్పుడు. అడుగుతారు. ఓకే. క్లయింట్స్ ఏంటంటే ఓకే. నాకు ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేయండి. నా పేరు మీద అంటారు. అప్పుడు మీరు ఎక్కడికి ఓకే. రావాలి? బ్యాకెళ్ళండి మళ్ళీ ఇప్పుడు అక్కడికి. అప్పుడు ఎక్కడికి హ్మ్. రావాలండి మీరు? ఇక్కడ రావాలి. ఒక వెబ్‌సైట్ మీద ఫస్ట్ వెబ్‌సైట్ మీదకెళ్ళేసి అక్కడ మేనేజ్ ఉంది కదా! మేనేజ్‌కెళ్ళాలి. క్లౌడెక్స్ ఓకే. కోడ్, సైకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మెయిల్స్ ఉన్నాయా? ఇక్కడ క్రియేట్ ఈమెయిల్ అకౌంట్ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు క్రియేట్ చేయండి. సందీప్ అని నాకు మెయిలే కావాలి. ఒక మెయిల్ ఐడీ కావాలి. క్రియేట్ చేయండి. మీరే నేర్చుకుంటారు అప్పుడే. ఇక్కడ మీ నేము, ఇక్కడ మీ మీ ఈమెయిల్ అడ్రెస్ అన్నమాట. అంటే మీ నేమ్ సందీప్. అంటే మీకేమొస్తుంది sandeep@cloudexcode.com అనే వస్తుంది మీకు. ఓకే. ఒక సెకండ్ అండి. నేను యాక్చువల్‌గా సిస్టమ్ ఒకసారి రీలాగిన్ చేయాలి యాక్చువల్‌గా. ఇది కొంచెం టైప్ అప్పుడు ఓకే. కీబోర్డ్ వర్క్ అవ్వట్లే యాక్చువల్‌గా.
ఆటోమేటిక్ యాహ్! యాహ్! అర్థమైంది. ఒకసారి రీస్టార్ట్ చేస్తే మళ్ళీ పర్ఫెక్ట్ వర్క్ అయితది. కావాలంటే అవునా? ఈ లోపల సరే. మీరు షేర్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయండి లేకపోతే. అవును. నేను షేర్ చేస్తున్నాను. ఓకే అండి. ఇది ఎందుకోసం అంటే రియల్ టైమ్‌లో మనము అకౌంట్స్ క్రియేట్ చేస్తాం గదా! సో, వాటికి ఈమెయిల్ అడ్రెస్ కావాలి. ఈవెన్ నేను మాక్సిమం మీతో కూడా చేపిస్తానండి. అప్పుడే మీకు నేర్చుకుంటారు ఈజీగా. క్లౌడ్ కోడ్ మేనేజ్ చూడండి. ఫస్ట్ మేనేజ్‌కెళ్తున్నాను. తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ న్యూ ఈమెయిల్ అకౌంట్, తర్వాత పేరు సందీప్, పాస్వర్డ్ హలో @1221 నేను జస్ట్ సింపుల్ పాస్వర్డ్ ఇచ్చాను. క్రియేట్ ఏమవుతుంది? ది పాస్వర్డ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ సేఫ్ చూడండి ఏమొస్తుంది? పాస్వర్డ్ మీరు స్ట్రాంగ్ ఇవ్వలేదని వస్తుంది. సో, మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్. మీరు చూసారా? మెయిల్ వచ్చింది కదా అక్కడ. నేను ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు. క్రియేట్. సో, మనము క్లయింట్స్‌కి క్రియేట్ చేసేటప్పుడు మాత్రం స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి. న్యూ ఈమెయిల్ అకౌంట్ క్రియేటెడ్. సో, మనము ఓకే. ఈమెయిల్ అడ్రెస్‌ని మనం బ్రౌజ్ చేసుకోవాలంటే బ్రౌజ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. అంటే ఏంటంటే మీరు ఇప్పుడే వెంటనే బ్రౌజ్ చేయాలనుకుంటున్నారా అని. ఇప్పుడు చూడండి. మీదొచ్చిందా? సందీప్ అని. ఈ సందీప్ ఉంది. మీరు మెయిల్ అడ్రెస్ క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో, వెబ్ మెయిల్ మీద క్లిక్ చేసి నేను మీ పాస్వర్డ్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టిన పాస్వర్డ్ లాగిన్. సో, మనకి చూడండి వచ్చేసింది. ఈమెయిల్ సెటప్ అయిపోయింది. అంటే ఇక్కడ మనము మెయిల్స్ పంపించుకోవచ్చు. క్లయింట్ యూజ్ చేసుకోవచ్చు మెయిల్ ఐడీస్. చూడండి. సందీప్ మీ పేరు మీద వచ్చింది. నేను ఎవరికైనా పంపించుకోవచ్చు నేను. మీరు మీ దానికి కూడా మెయిల్ వస్తుందండి పంపిస్తే. ఓకే. సందీప్ సంథింగ్ ఏది మీ మెయిల్ సందీప్ రాసుకుంటాను యాక్చువల్‌గా. మీ మెయిల్ ఐడీ చెప్పరా? సందీప్ 06 KKS. 06 06 KKS. KKS. ఇప్పుడు మనం అని ఆ జీమెయిల్ డొమైన్ నేమ్ ఉంది కదండీ జీమెయిల్‌ది. ఆ! క్లౌడ్ ఎక్స్‌కోడ్ ఉంది కదా! అది మనం ముందు జనరేట్ చేసుకోవాలా? అంటే ఇనిషియల్‌గా. ఎక్కడ? ఎక్కడ? ఇప్పుడు @cloudexcode.com ఉంది కదా! క్లౌడ్ ఎక్స్ ఆ! కోడ్ ఉంది ఇది కదా! ఇది ఎలా వస్తుందంటే ఇది ఎలా వస్తుందంటే మనం వెబ్‌సైట్ పర్చేజ్ చేస్తే వస్తుంది. వెబ్‌సైట్ మనం కొంటాం కదా! క్లౌడెక్స్ కోడ్ అని. ఓకే. సో, ఓకే. క్లౌడెక్స్ కోడ్ వెబ్‌సైట్ వెబ్‌సైట్ ప్లస్ హోస్టింగ్ కొంటే ఆటోమేటిక్ ఇమెయిల్స్‌లో మనం ఏది క్లిక్ చేసినా సరే ఇలా ఇది ఆటోమేటిక్‌గా వస్తుంది. చూడు. ఆటోమేటిక్ వచ్చేస్తది. ఓకే. గాట్ ఇట్. ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది హ్మ్. అంటే సింపుల్. మనం స్టార్టింగ్‌లో ఇక్కడ ఎక్కడికెళ్ళాము? హోమ్ పేజ్‌లో మేనేజ్‌కెళ్ళామా? అంటే అర్థమైంది. అవును. అందులో ఉన్నామని. ఇప్పుడు అవును. నేను సైకా క్లౌడ్‌కి మేనేజ్‌కెళ్ళాననుకోండి. ఇందులో అవును. ఆటోమేటిక్‌గా మెయిల్ అడ్రెస్ క్రియేట్ చేసే ముందు ఆటోమేటిక్‌గా ఏమొస్తుంది? సైకా డాట్ ఇన్ వస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే. ఓకే. అది ఎప్పుడొస్తుంది అంటే మనం ఒక డొమైన్ పర్చేజ్ చేసి ఆ డొమైన్ హోస్ట్ చేసిన తర్వాత వస్తుంది. ఓకే. డొమైన్ పర్చేజ్ చేసి డొమైన్ హోస్ట్ చేయాలి. ఓకే. హోస్ట్ షూర్. అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఒక మెమరీ హోస్టింగ్ నథింగ్ బట్ సర్వర్. సర్వర్ అంటే ఏంటి? అందులో ఒక స్పేస్ మనం క్రియేట్ చేసాం గదా! ఒక మెమరీ. అంటే ఒక 2 జీబీ, 3 జీబీ ఇందులో మెయిల్స్ కూడా 1 జీబీ ఉంటుందండి. ఓహ్! ఓకే. దీంట్లో మనకి ఎంత జీబీ ఇస్తారు యాక్చువల్‌గా ఒక హోస్టింగ్ తీసుకుంటే? ఆ 50 ఎస్ఎస్‌డి జీబీ అంటే అది ఇంక్లూడింగ్ కాలా? హలో. యాహ్! సందీప్. నా స్క్రీన్ మళ్ళీ షేర్ చేస్తున్నాను.
ఓకే సుభాష్. అదే. ఎస్, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం హోస్ట్ ఇవి చేసిన తర్వాత ఇవి వస్తాయి అనమాట ఆటోమేటిక్గా. ఇది కూడా నేను చూపిస్తాను మీకు, హోస్ట్ చేసేది కూడా చూపిస్తాను. అంటే మనకు అది మీకు రావట్లేదు, మేము అంత చేద్దాం ఒకటి. ఇప్పుడు నేను మీకు ఒక మెయిల్ పంపించాను, జస్ట్ చెక్ చేయండి వచ్చిందో లేదో. స్పామ్ లో వస్తుంది ఇది కూడా మాక్సిమం. ఓకే. జస్ట్ మెయిల్ అని పంపించాను. ఆ స్పామ్ లో టెస్ట్ మెయిల్ వచ్చిందండి. వచ్చింది కదా. సో ఈ విధంగా అనమాట, ఈ విధంగా మనం అకౌంట్స్ వాళ్ళకి క్రియేట్ చేయించాలి క్లయింట్స్ కి. ఎందుకని మనకి స్పామ్ ఎందుకు వస్తుంది మనకి ఇవన్నీ నార్మల్ గా? స్పామ్ లో ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనం ఈ సందీప్ ఇది ఉంది కదా, మనం ఇండికేట్ చేసుకోవాలి ఒక అవుట్లుక్ కానీ ఒకటి ఒక థర్డ్ పార్టీ ఈ ఒక వెబ్ బ్రౌజర్ మనము ఇది ఇండికేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అవుట్లుక్ యాడ్ చేసుకున్నాను అనుకోండి, అవుట్లుక్ లో నుంచి పంపిస్తే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక వెబ్ మెయిల్ కదా, వెబ్ మెయిల్ కాబట్టి సో ఆటోమేటిక్ గా జీమెయిల్ ఏంటంటే వెబ్ మెయిల్స్ వచ్చిన వాటి స్పామ్ లకి పంపిస్తారు. అంటే వాళ్ళ టూల్ పర్చేస్ చేయాలని జీమెయిల్ మన జీమెయిల్ గురించి కూడా పర్చేస్ చేయొచ్చు. ఎలా సందీప్ అట్ ద రేట్ ఆఫ్ ఇది జీమెయిల్ తో నేను లింక్ చేయొచ్చు. చిన్న చిన్న స్టార్ట్అప్స్ కంపెనీస్ ఏంటంటే ఇవే వాడతాయి. అంటే వాళ్ళకి మళ్ళీ దానికి అమౌంట్ ఖర్చు అవుతుంది అనమాట. ఒక 3000 అలా అవుతుంది మన ఇంటిగ్రేషన్ ఇవన్నీ. సో వాళ్ళు ఏంటంటే పని అయిపోతే పని జరిగితే చాలు కదా అనుకుంటారు. సో ఓకే, ఎవ్రీ టైం స్పామ్ దగ్గర చేసుకోవాలంటే అలా ఏం లేదు. మీరు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది నాట్ స్పామ్ అని, అది ఒకసారి క్లిక్ చేస్తే స్పామ్ బ్యాక్ రాదు. ఓకే. మీరు అంటే బయట నుంచి వస్తుంది కదా, ఇప్పుడు ఇది ఒక కంపెనీ నుంచి వస్తుంది చూడండి, వాళ్ళకి ఎలాంటి వీళ్ళు ఏమైనా మార్కెటింగ్ చేస్తున్నారేమో అని అనుకుంటారు అనమాట జీమెయిల్. సో మీరు అక్కడ నాట్ స్పామ్ అని కొడితే నెక్స్ట్ టైం నుంచి మీకు మళ్ళీ దీంట్లోకి వస్తుంది, ఇన్బాక్స్ కి వస్తుంది. అలాగా. నెక్స్ట్ ఇది ఇమేజ్ క్లియర్ కదా, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని. అవును. ఇది వచ్చి మనకి 1 GB ఉంటుందండి స్పేస్. సో మనం కావాలనుకుంటే మనము ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అంటే 2 GB 3 GB ఇలా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు అడిగారు కదా చూడండి, సెటప్ ఫ్రీ ఈమెయిల్ సర్వీస్ అని చూసారా. నేను ఇక్కడ సెటప్ అని క్లిక్ చేస్తే చూడండి, దీనికి ఇంకా లేదు. దీన్ని నేను కన్ఫర్మ్ అని కొడితే దీనికి కూడా ఈమెయిల్ సెటప్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసినావా, ఇందులో ఈ సెటప్ అని చూసారా, ఈ కంపెనీ ఇంకా లేదు, ఈమెయిల్ సెటప్ చేయలేదు. ఈమెయిల్ సెటప్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు మెయిన్ ఇక్కడ వెబ్సైట్స్ ఉన్నాయా, ఈ వెబ్సైట్స్ లో ఈ అన్ని వెబ్సైట్స్ లో ఈ వెబ్సైట్ కి ఇంకా ఈమెయిల్ లేదు. ఇప్పుడు క్లయింట్ అడుగుతాడు, ఈ స్పైస్ బై లైవింగ్ అనే క్లయింట్ ఏమడుగుతాడు, నాకు ఒక ఈమెయిల్ క్రియేట్ చేసి ఉంచండి, ఈమెయిల్ info@spicebyLiving.com నాకు కావాలి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ స్టెప్ గో టు ఈమెయిల్స్కి వెళ్తారా? ఇక్కడ చూడండి, సెటప్ ఫ్రీ ఈమెయిల్ సర్వీసెస్ సెటప్ అనే ఆప్షన్ ఉందా? జస్ట్ సెటప్ మీద క్లిక్ చేయండి. సెటప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని అంటే డ్రాప్ డౌన్ లో ఏవైతే లేవో ఆ డొమైన్స్ చూపిస్తాయి. ఇది ఇంకా లేదు అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కింద చూసారా, ఈ గౌరీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూపించట్లేదు. ఇది ఒకటి లేదు కాబట్టి అది మనకు డొమైన్ వచ్చింది బై డిఫాల్ట్. దీన్ని జస్ట్ కన్ఫర్మ్ కొట్టండి. చూడండి కన్ఫర్మ్ కొట్టిందంటే ఇప్పుడు చూడండి ఇది యాడ్ అయిపోతుంది కింద. మళ్ళీ చూడండి పోస్టింగ్ ప్లాన్ అడుగుతుంది, నాది ఫ్రీ, నాకు ఆల్రెడీ బై డిఫాల్ట్ నాకు ఫ్రీ సర్వీస్ అనమాట. అంటే నాకు బై డిఫాల్ట్ 1 GB ఇస్తున్నారు. సో నాకు ఇక్కడ చూడండి 1 GB స్టోరేజ్ ఉందా, ఒక అకౌంట్ 1 ఫార్వర్డ్ అకౌంట్, ఒక ఈమెయిల్ అలియాస్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నా ప్లాన్స్ అనమాట. వెబ్ అప్లికేషన్ ఇవన్నీ ఫ్రీ. అంటే
అంటే నా ప్యాకేజ్ తో వచ్చేవి. నాకు స్టోరేజ్ ఎక్కువ కావాలి. 10 జీబీ కావాలంటే ₹13 పే చేయాలి పర్ మంత్. 50 జీబీ కావాలంటే ₹79 పే చేయాలి పర్ మంత్. సో నాకిప్పుడు ఫ్రీ కావాలి కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రీగా. చూడండి అయిపోయింది. ఇక్కడ అడుగుతుంది ఇన్ఫో ఇస్తున్నా. ఇన్ఫోలో ఇది ఎలా వచ్చింది? మనం అక్కడ సెటప్ చేసుకున్నాం కాబట్టి వచ్చింది. క్లియర్? సెటప్ ఓకే. చేసాం కాబట్టి వచ్చింది. ఎక్కడ సెటప్ చేసాము? ఈ ఇమేజ్‌లో మనం చూపించా కదా ఇప్పుడు సెటప్ అని. సెటప్ చేసాం కాబట్టి అవును. ఇన్ఫో వచ్చింది. నేను మళ్ళీ ఇక్కడ ఒక అడ్రెస్ ఇస్తున్నాను సంథింగ్. ఒక అడ్రెస్ ఏదో ఇచ్చాను. క్రియేట్. ఇది పాస్వర్డ్ ఇంకా ఒక అప్పర్ లెటర్ కావాలంట. హెచ్. క్రియేట్. చూడండి క్రియేట్ అయిపోయింది మెయిల్ అడ్రస్. ఇక్కడ నేను మీరు అడిగా కదా! చూడు మనం ఏదైనా రికమెండెడ్ యాప్స్ అంటే నేను చెప్పా కదా! మీకు ఎందుకు స్పామ్ వస్తుంది. ఇక్కడ చూడండి అవుట్‌లుక్కా, జీమెయిలా సెటప్ చేసుకోవాలి ఇవి. ఓకే. ఓకే. కనబడుతుందా ఇక్కడ? మెయిల్, హ్మ్. అవుట్‌లుక్‌కి. అంటే మన మెయిల్ ఐడీ అనేది దీనికి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ అవుట్‌లుక్ ఇలా మనము దాని డీటెయిల్స్ ఇవ్వడము. ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ఇవంతా నెట్వర్క్ టీమ్ చేస్తారు. దానికి ప్రైజింగ్ ఉంటుంది నాకు. కొద్దిగా ప్రైజింగ్ ఉంటుంది. మినిమమ్ ప్రైజింగ్ ఉంటుంది. ఈ ఓకే. విధంగా చేస్తే స్పామ్‌లోకి రావన్నమాట. వద్దనుకుంటే స్కిప్. ఆ స్టెప్ మనకు వద్దనుకుంటే స్కిప్. చూడండి అకౌంట్ క్రియేట్ అయిపోయింది. క్లియర్? ఈ స్టెప్ క్లియర్? ఎలా ఓపెన్ చేస్తామంటే వెబ్ మెయిల్ నుంచి ఓపెన్ చేస్తాం. ఎగ్జాక్ట్‌లీ సుభాష్. మీరంతా కూడా చేస్తే ప్రాక్టీస్ ఒక 1 ఆర్ 2 టైమ్స్ చేశారనుకోండి వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ బిల్లింగ్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడెప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది ఏంటి అని బిల్లింగ్ సెక్షన్ అన్నమాట. ఇవి మీరు క్లయింట్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఈ బిల్లింగ్ సెక్షన్‌లో. అంటే డొమైన్ మనకి ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది, సర్వర్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుందో మనం ఈ విధంగా చూసుకోవచ్చు. నాకు మొన్న అయితే డేట్ వచ్చిందని ప్రకారం ప్రతి నెల 5 రోజుల ముందు వస్తారు. అంటే 25 రోజులైతే అయిపోయింది. మొన్న అయితే 25 రోజులకి అయినా. చెప్పారు మన 10 క్లియర్? రోజులు. ఏమైనా డౌట్స్? సో, యాక్చువల్‌గా సిస్టమ్ రిస్టార్ట్ చేశా యాక్చువల్‌గా. హోస్టింగ్ అని ఇంకా రావట్లేదు ఇక్కడ కూడా యాక్చువల్‌గా. అంటే హోస్టింగ్ అనేది మనం సెట్ చేయాలా ఆ వెబ్‌సైట్‌కి? కాదు. అది యాక్చువల్‌గా మీరు కొత్త యూజర్స్‌తో నేను మీకు పంపిస్తాను. కొత్త మెయిల్ ఐడీతో రిజిస్టర్ అవ్వండి వస్తుంది. నేను మీకు ఓహ్! పంపిస్తాను. లింక్ న్యూ మెయిల్ ఐడీ కావాలంటే. కావాలా? ఓకే. ఓకే. న్యూ మెయిల్ ఐడీతో చేయండి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు సందీప్ జోసెఫ్ న్యూ మెయిల్ ఐడీ కదా? న్యూ మెయిల్ ఐడీనే. అంటే నేను ఇన్వైట్ చేయలేదు కదా! జనరల్‌గా ఏందంటే సైన్ అప్ ఆప్షన్‌కి మనం ఇన్వైట్ ఆప్షన్ ఉంటుంది ఒకటి. అంటే ఇప్పుడు నేను ఇన్వైట్ చేశాను అనుకోండి. నా రెఫరల్‌గా ఓకే. మీరు జాయిన్ అవుతారు. ఓకే. సో, అలా మేబీ వాళ్ళు ఏంటంటే కొత్త సైన్ అప్స్ మేబీ చూపించట్లేదు. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మామూలుగా ఇది వస్తుంది. నిన్న కూడా మనం వేరే కొత్తవి రిజిస్టర్ చేపించాం వచ్చింది. ఈరోజు చూపించట్లేదు. ఒక ఆప్షన్ ఏంటంటే మనం ఓహ్! కొద్దిసేపునగా ట్రై చేయడం ఒకటి. లేదంటే కొత్త మళ్ళీ నేను నా జీమెయిల్ అకౌంట్. లింక్‌లో మీరు లాగిన్ కరెక్ట్. అవ్వడం ఒకటి. అవును. ఒక్కోసారి ఓకే. ఏంటంటే ఓకే. వాళ్ళకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అంటే జరుగుతున్నాయన్నమాట. ఓకే. ఓకే. అదొక ఆప్షన్. ఎనీ డౌట్స్? మీరంతా ఒకసారి లాగిన్ అయ్యి ఒకసారి చూడండి. ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేయండి. మీకు అర్థమవుతుంది. షూర్ అండి.
మీ స్క్రీన్ షేర్ చేయండి, లేదంటే నేను గైడ్ చేస్తాను స్టెప్స్. ఈమెయిల్ క్రియేషన్ కా? ఓకే. లేదండి, మీకు ఈమెయిల్ క్రియేషన్ ఒకటి, తర్వాత మీ దాంతో ఈరోజు సెలెక్ట్ చేసిన తర్వాత కుదిరితే ఈరోజు నైట్ కానీ అలా ఒకసారి కనెక్ట్ అయ్యి మళ్ళీ డొమైన్ ఒకటి, హోస్టింగ్ ఒకటి ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను మీకు. షూర్. యాక్చువల్ సిస్టమ్ ఇప్పుడు రీస్టార్ట్ చేసిన యాక్చువల్‌గా కొంచెం స్లో నడుస్తుంది. ఒక్క నిమిషం. ఓకే. నేను ఎలా ప్లాన్ చేద్దాం అనుకున్నానంటే, మీకు తొందరగా కోర్స్ అవ్వాలంటే అంటే ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడు ఒక 1 అవర్ డైలీ ఒక 2 or 3 టైమ్స్ కనెక్ట్ అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది. మీరు ఫాస్ట్ షూర్ ఒక అండి. 20 డేస్‌లో గ్రాబ్ చేసేస్తారు కదా! ఓకే. షూర్ అండి. అలా ప్లాన్ చేద్దాం. అంటే మీరు ఫ్రీనే ఉంటానంటున్నారు కాబట్టి సో ఓకే. నేను ఎప్పుడైతే నాకు 1 అవర్, 1.5 అవర్ ఫ్రీగా ఉంటుంది కదా! అప్పుడు నేను వచ్చేసి కనెక్ట్ అయిపోయి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఓకే. ఇంకోటి మీతో చేపిస్తాను. మీకు ఈజీగా గ్రాబ్ చేసేస్తారు. షూర్. సరే, అలా అయితే ఈ రోజుకి మీరు జస్ట్ అది రీసెట్ చేసేసి ఒకసారి చూడండి. లేదంటే నా సైకాతో లాగిన్ అయిపోయి అందులో క్రియేట్ చేయండి ప్రాక్టీస్‌కి. ఓకే. బెస్ట్ కదా అది. మీరు ఈ గ్యాప్‌లో ఒకసారి చూడండి. ఈరోజు నైట్ మీరు ఫ్రీగా ఉన్నట్లయితే నేను నైట్ మీతో కనెక్ట్ అవుతాను. ఓకే. ఒక షూర్ 1 అండి. అవర్ తీసుకుంటాను. ఆ 1 అవర్‌లో ఓకే. ఈ గ్యాప్‌లో నేను మీకు లింక్ పంపిస్తాను. రీసెట్ చేయండి హోస్టింగ్ ప్లాన్. ఒక 1 మంత్‌కి హోస్టింగ్ ఓకే. ప్లాన్ తీసేసుకుందాం. సో ఈరోజు నైట్ ఓకే. సెటప్ చేపిస్తాను మీకు ఎలా అని. అది కూడా రికార్డ్ చేసుకుంటే మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. ఓకే అండి. షూర్ అండి. బెటర్ కదా! ఓకే. షూర్. ఓకే. షూర్. ఓకే సందీప్. ఏదంటే ఫోన్ చేయి డైరెక్ట్‌గా. ఓకే. షూర్ అండి.